హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను మీ శంకర్ గౌడ్ బీఆర్ఎస్ కు భారీ షాక్ అంటే భారతీయ జనతా పార్టీ నుంచి తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీల నుంచి ఈ బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలకి ఇస్తూ పోతా ఉన్నారు అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఏజ్ లో మతిస్థిమితం తప్పినట్టుగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒక్కసారి కాదు పదే పదే చెప్తున్నాడు ఈ ఎమ్మెల్యేలు పోతే ఇంకా ఎంతమందినో తయారు చేయొచ్చు యూత్ను తయారు చేయొచ్చు అంటాడు యూత్ ఎలా తయారు చేస్తావు మార్కెట్ల కూరగాయలా తయారు చేయడానికి రాజకీయ అవగాహన ఉండాలి డబ్బు కావాలి ఆ డబ్బు నువ్వు ఎవరికి ఇవ్వవు తర్వాత నువ్వు ఎక్కడ ఏ విలేజ్లకినా తిరిగే ప్రయోజనం లేకుండా చేసుకున్నావు బస్సు యాత్ర ప్రయోజనం ఏమన్నా నీకు కలిగిందా 12 సీట్లు 10 సీట్లు వస్తాయని చెప్పినావు ఏదన్నా ఒక్క సీట్ అన్న వచ్చిందా రాదు ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి పరిపాలన నీ కుటుంబ పరిపాలన టోటల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాలు నువ్వు చేసిన దుర్వినియోగము అవినీతి పరిపాలన టోటల్గా కొలాప్స్ అయిపోయింది అందుకే నీ పార్టీని మొత్తం తుంగలో తొక్కేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత నీ దగ్గర వచ్చిన 39 సీట్లకి వెళ్ళి లాస్ట్ నందిత చనిపోయిన తర్వాత ఒక కాంగ్రెస్ లీడర్ మళ్ళీ గెలిచిండు అక్కడి నుంచే కంటోన్మెంట్ నుంచి తిరిగి 38 మందిలో 7 మందికిన బయటికి వెళ్ళిపోతే 31లోకి వెళ్ళి ఇప్పుడు 6 పోతే 26 మంది ఈ 26లో వీళ్ళనన్నా నువ్వు కాపాడుకోవాలంటే నీ అవినీతి పరిపాలన అంత ముందు తట్టు మొత్తం వాళ్ళందరూ నీకు షాక్ ఇవ్వబోతున్నారు అది జాగ్రత్త కానీ మరి నువ్వెక్కడనో ఈ మధ్యన పార్టీని కాపాడతా కొత్త వాళ్ళని తీసుకొస్తా మళ్ళీ 15 సంవత్సరాలు కంటిన్యూగా మేమే ఉంటామంటే నీ ఏజ్ ఎంత దగ్గర 70 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఇంకా 15 ఏళ్ళు అంటే ఎంత 85 ఏళ్ళ వరకు రాజకీయ అవగాహనంతో మతిస్థిమితం ఉండి నువ్వు రాజకీయాన్ని నీ పరిపాలనను నువ్వు చేయగలిగే నీకు ఆ స్టామినో దేవుడు ఇచ్చాడా అది ఆలోచన చెయ్యి లేకపోతే నీ పార్టీలోనే నీ కొడుకు సీఎం అవుతాడా నీ పార్టీని కంటిన్యూగా నడుపుతాడా అది ఆలోచన లేకుండా మతిస్థిమితం లేకుండా ఏజ్ పరంగా మాట్లాడాలి చంద్రశేఖరరావు గారు కానీ ఈరోజు ఇంతమంది కాపాడుకుంటూ వస్తున్నావు ఫామ్ హౌస్ల అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నావు ఒక్కరోజుకినా సెక్రటరేట్ రాకపోతేవి ఇప్పుడు వచ్చినా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు విపక్షగా స్వీకరించమంటే ఒకరోజు రాకపోతేవి తిరిగి నల్గొండలో పోయి మొత్తం క్లాక్ టవర్ దగ్గర మీటింగ్ పెట్టినావు ఎప్పుడన్నా అధికార పార్టీకి కొంచెమన్నా రాష్ట్ర ప్రజల గురించి అడిగావా పోనీ నిలదీశావా ఏం లేదు నీకు నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు ఇంకా అధికారము నీ చేతిలో ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అంతా నీ కుటుంబానికి అంతా ఒక్కరోజన్న ఒక లైవ్ పెట్టలే నీ బిడ్డ గురించి నీ బిడ్డ చేసిన సారదంద గురించి మరి ఇప్పటికైనా కవిత గారిని బయటికి తేవా రాష్ట్ర ప్రజల్లో ఏం ఆలోచన చేస్తున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేడీస్ కవిత గురించి ఏమనుకుంటున్నారు ఒక్కసారన్న ఆలోచన చేయండి ఎక్కడ ముఖం పెట్టుకొని తిరుగుతారు మీ కుటుంబ పరిపాలన కాబట్టి ఇప్పుడు ఇంతమందికినా రాష్ట్రంలో నిన్ను కాదని కాంగ్రెస్లో కలిసి వెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా అధికారం కావాలి అధికారం ఉన్నదంటే అధికారం లేని దగ్గర ఎవరు ఉండరు అది బాగా ఆలోచన చేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది అంటే బుధవారం రోజు మొత్తం నీకు తెలియకుండా వితౌట్ ఇంటిమేషన్ తోటి 6 మంది కాంగ్రెస్లో చేరడం జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్కు భారీ దెబ్బ అంటే షాక్ తగిలింది తర్వాత ఎమ్మెల్సీలు ఒకేసారి 6 మంది చేరడం సంచలనం ఇది మామూలు విషయం కాదు కాబట్టి ఎక్కడ అడవిడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంబనంగా సాగిపోయింది అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బస్వరాజ్ సారయ్య దండ విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యోగ్య మల్లేశం బొగ్గారం దయానంద్ పార్టీ మారారు అంటే 2014లో ఎప్పుడైతే నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో 42 మందిని నీ గేట్లు ఓపెన్ చేసి ఎలా తీసుకున్నావో నువ్వు పోయే దారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికినా ఇప్పుడు అదే వాళ్ళ గేట్లు ఓపెన్ చేసి వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది అంటే ఎదుటోడు ఏదైతే తప్పు చేస్తాడో తప్పు రూట్లలో నువ్వు చూపించిన తోబలనే పోతున్నాడు నీ కంట్లోనే పొడుచుకుంటున్నావు నువ్వు అది చూసి జాగ్రత్తగా ఉన్న ఎమ్మెల్యేలన్నా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి కాబట్టి ఈ 6 మందికిన
రేవంత్ రెడ్డి అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జి ఎవరైతే దీపాదాస్ మున్షిల సమక్షంలో వారంతా కాంగ్రెస్లో కండువలు కప్పుకున్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేసి 6 మంది